నమస్తేనా చెప్పండి నాన్న. ఎక్కడన్నా మీది? లక్నాపూర్ మాది. ఏం చేస్తుంటారు? బిజినెస్, చిన్న బిజినెస్. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ. బీజేపీ ఎందుకన్నా? బీజేపీ అంటే మాకు కొన్ని అన్నీ చేశాడు కానీ కొన్ని కొన్ని కరెక్ట్ సెట్ కాలేదు. అది కూడా ఈసారి వస్తే హయాంలోకి వస్తే మాకు ఏమైనా చేస్తారని ఇది చేస్తాం. ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి 6 పథకాలు మేము అమలు చేయాలంటే మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తెలంగాణను తెచ్చి కష్టపడి తెచ్చినా నన్ను ఓడించినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ బాధపడకుండా మాకే ఓటేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏ పార్టీ గెలుస్తారు? అది మాత్రం అది 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 మాత్రం ఇది వేస్ట్ అన్న. అది మన రేవంత్ రెడ్డి వచ్చాడు కానీ మనకి పథకాలు పెట్టాడు, అది వేస్ట్. 100 ఎకరాలు సాటు నోటికేమో రైతు బంధు వాళ్ళకి రావు అని చెప్తున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు. కరెంట్ బిల్లు 0 బిల్ అని మన ముందు వాళ్ళకి బిల్లు కొడుతున్నారు, వాళ్ళకి వస్తాయి కానీ వాళ్ళు కట్టరు. డబ్బు నోటికి అట్లా ఉంది, డబ్బు లేని పరిస్థితి అంతే ఉంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక 15,000 శాలరీ వస్తుంది. 15,000 శాలరీ వస్తే ఒక కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ కోట ఫ్యామిలీ, ఒకవేళ చౌదరీస్, మేము కోట మాది ఇంటి పేరు. మా ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే మా బావ ఇప్పుడు ఆర్టీసీ కండక్టరు. మా కుటుంబంలో ఉన్నాడని ఇక మొత్తం వరుసగా అందరికి బిల్లు వేసి పంపిస్తే రోజు పని చేసుకునే వాళ్ళు మాకు కూడా ఇది కావాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, 6 బస్సులు తిరిగేది ఇప్పుడు 3 బస్సులు తిరుగుతున్నాయి. పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను రోడ్ మీద చూస్తున్నాను కాబట్టి ఉపయోగం లేదు. ఇప్పుడు మన సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. మరి దాంట్లో 3 ఇస్తాడా, 2 ఇస్తాడా? అకౌంట్లో 500 వస్తాయి, అవి ఇస్తా, చేతికి అవి ఇస్తా. పెట్టేది 500 పెట్టినప్పుడు 500 తీసుకొని ఇచ్చేయాలి కదా సిలిండర్. అకౌంట్లో జమ చేస్తే పొదుపు ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అవి మనకు రావాలి కదా. వాడేం చేస్తా, ఆ బ్యాంక్కి వెళ్తేనేమో మీ లోన్లు ఉన్నాయి కటింగ్ అవుతాయి అని చెప్పి ఆ బ్యాంకుకి వెళ్ళి పైసలు రావట్లేదు మనకి. ఓకే, అంటే రైతులకు బీజేపీ ఈ ప్రాంతంలో ఏమైనా చేసిందంటారా? రైతులు మస్తు బీజేపీ చేసిందన్న. చేసిందంటే ఏం చేసిందంటే మన టయానికి డబ్బులు ఎక్కువైనా కానీ మందు అన్నీ మా రైతులకి అయితే కరెక్ట్ టయానికి అన్ని మంచిగా అమల్లోకి వచ్చినాయి, మంచిగా ఇచ్చారు. వాటర్ కూడా మంచి కెనాల్లు, సో అన్నీ ఉంది. భగవంతుడి దయ వల్ల మంచి మళ్ళీ అదే వస్తే బీజేపీ వస్తేనే మాకు మంచిగా ఏదైనా అవుతుంది. ఈ ప్రాంతంలో బీజేపీ నుండి అరవింద్ వస్తుండే. అరవింద్ గతంలో కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. ఏమైనా చేసిండు ఆయన పనులు? ఆయన ఏం చేయలేదన్న. కానీ అప్పుడు ఆయన ఏం లేదు కదా, ఒక్కడే బీజేపీ ఒక్కడే అవుతారు. ఏం చేస్తారు? ఒక్కడే ఉంటే ఏం చేస్తారు? 10 మంది కలిపితేనే ఉద్యమం అవుతుంది. పసుపు బోర్డు చేస్తాను, అది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? పసుపు అంటే మాకు ఇప్పుడు వరే ఎక్కువ, పసుపు తక్కువ. ఈ ప్రాంతంలో పసుపు వరి ఎక్కువ అంటారు. వరి ఎక్కువ. ఓకేనా. అంటే బీఆర్ఎస్ కూడా బాజిరెడ్డి అని చెప్పేసి వస్తుంది. ఆయనకి ఎట్లుంటుంది ఈ ప్రాంతం? బాజిరెడ్డి మంచిగా ఉంటుంది అన్న. బీఆర్ఎస్ గెలుస్తుందా మరి? బీఆర్ఎస్ ఆయన మంచి వ్యక్తి అంటున్నా కానీ ఆయన ఇక బీఆర్ఎస్ కష్టమే రావటం కష్టమే. ఓకే, కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డికి ఎట్లుంటుంది? ఇటు కాంగ్రెస్లో జీవన్ రెడ్డి కంటే ఇక ఇటు మారితే ఇంకా గలీజ్ అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మళ్ళీ దాంట్లోకి వస్తే గలీజ్ అవుతుంది. జీవన్ రెడ్డి కాదు, కోరుట్ల జీవన్ రెడ్డి. అక్కడ మాకు పరిచయం లేదన్న. ఇక్కడ జీవన్ రెడ్డి అంటున్నాము, ఆర్మూర్ జీవన్ రెడ్డి తెలియదు. అరవింద్ అన్న మనకు పరిచయం. ఇక్కడ మనస్వార్గా కల్చర్. ఫైనల్ ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ అన్న పక్కా. బీజేపీ పక్కా.